ఒక రైతు పంటేస్తాడు. ఆ పంట బాగా పండుతుందని రైతు పంటేస్తాడు. కానీ పురుగులు పడతాయి. కొత్త కొత్త రోగాలు వస్తాయి ఆ మొక్కలకి. ఆ రోగాలు లాంటివే ఈ అపవాది క్రియలు. మనకి రోగాలనేవి వస్తాయి. మనకు కూడా మందేసి వాటిని సింపచేసి వాటిని చంపేసి వేపైన పంటని పండిస్తాడు రైతు. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వీటిని తోలేసి బయటికి మనం ఏపుగా ప్రార్థనలో ఎదుగుతాం. పంట పండినట్టు మనం కూడా ఫలిస్తూ ఉంటాం అన్నమాట. అందుకే మన ప్రార్థనా పరుల వలె ప్రార్థన చేసుకుంటూ ఉండాలి.